ముహూర్త బలం అనేటువంటిది కావాలి. ఆ ముహూర్తానికి ఆయుష్ ఉండాలి. మన ప్రారబ్ధం, భారతదేశం యొక్క ప్రారబ్ధం సరిగ్గా లేకపోవడం వల్ల శృంగేరి పీఠాధిపతులు నిర్ణయించినటువంటి ముహూర్తానికి హరిహర బుక్కరాయల వారు ముహూర్తంగా రాజ్యస్థాపన చేయలేదు. సరైన ముహూర్తానికి, ముహూర్త లోపము కాదు, చేసే సమయానికి చేయలేకపోవడం వల్ల అప్పుడు శ్రీ విద్యారణ్య స్వాముల వారు భవిష్యత్తును ఆలోచించి ఈ యొక్క హైందవ స్థాపన అంటే అప్పుడు తురుష్కులు బాగా ఇబ్బంది పెడుతున్నారు మనల్ని, కాబట్టి హిందూ స్థాపన కావాలి, హిందూ రాజ్యం కావాలని చెప్పి స్థాపన కోసం శృంగేరి పీఠాధిపతులను అడిగితే ఒక ముహూర్తం చెబితే కొన్ని కారణాల వల్ల ముహూర్తానికంటే ముందుగానే ప్రతిస్పందించి ఆ యొక్క రాజ్యస్థాపన ముహూర్తం చేపట్టారు. చేపట్టినప్పుడు ఏం జరిగిపోయింది? 400 సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క హైందవ స్థాపన ఉంటుంది, తదనంతరం మీ యొక్క రాజ్యం పరిపాలించదు అని చెప్పాడు. కానీ ఒక మహానుభావుడు మీ యొక్క వంశంలో జన్మిస్తాడు, గొప్ప యుగ పురుషుడు అన్నాడు. వారే శ్రీకృష్ణదేవరాయలు వారు.